సార్ అయితే మీరు అంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ మీరు, తర్వాత అది ఫర్దర్గా కూడా మీరు అమెరికాలో చదివారు అంటున్నారు. అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మీరు అంటే ఈ అంశాల మీద మీరు కొంత అథారిటీ సంపాదించిన తర్వాత అంటే సిటీలో పోటీ చేయటం, సిటీ ఎమ్మెల్యేగా ఉండటం, అంటే హైదరాబాద్ సిటీలో ఉండటం, అది ఏమన్నా మీకు కొంత లోపంగా అనిపించిందా? అంటే ఇప్పుడు నాకు ఉండే బ్యాక్గ్రౌండు ఇవన్నీ ట్రెడిషనల్గా ఫార్మింగ్ ఫ్యామిలీస్ ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను కేవలం నా నియోజకవర్గానికి పరిమితమే చేయలేదు. ఎవరు ఆలోచన చేయనటువంటి సమయంలో తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా చేయాలని చెప్పి గొంతెత్తి మాట్లాడింది నేను. కేసీఆర్ వీళ్ళంతా తర్వాత వచ్చారు. ఆ రోజు దే వాజ్ నోబడి కాంగ్రెస్ పార్టీలో. నేను ప్రధానంగా ఈ అంశాలు తీసుకొచ్చి కనుక నా ఎడ్యుకేషను, నా బ్యాక్గ్రౌండు, మా రూరల్ రూట్స్ ఎప్పటికీ ఉంటాయి. ఈరోజు చేసే పనులు కూడా నియోజకవర్గానికి సంబంధించి చేసే కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఐఎమ్ నాట్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. ఈరోజు వాటర్ షెడ్ డెవలప్మెంట్ గురించి మేము వెళ్ళి మాట్లాడి చెప్తుండేటువంటి విషయాలు కానీ, ఇరిగేషన్ విషయం ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించి, రైతులకు సంబంధించి, గ్రామాలకు సంబంధించి, రాష్ట్ర భవిష్యత్తు సంబంధించినటువంటి అంశాలు. సార్ ఇంకోటండి, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేజర్గా ఇక్కడ ఎంత మీరు గొప్ప నాయకులు అయినప్పటికీ కూడా, ప్రజలతో సంబంధాలు ఉన్నప్పటికీ కూడా, అధిష్టానం వద్ద ఒక గ్రూపును మెయింటైన్ చేయకపోతే సస్టైన్ అవ్వడం కష్టం అనేటువంటిది ఒకటి నానుడి ఉందండి. అది దానికి మీరు ఒప్పుకుంటారా? మీకు కూడా ఏమైనా అధిష్టానంతో అట్లాంటి లింక్స్ ఏమైనా ఉన్నాయా? అది ఇప్పుడు నాన్నగారు నేను చూశాను. సరే ఆనాటికి ఈనాటికి పరిస్థితులు మారినాయి, కానీ ఈ సమయంలో వారు డెలివరీ చేయగలుగుతారు అనుకున్నప్పుడు వారిని పిలిచి బాధ్యతలు ఒప్పచెప్పడం జరిగింది. సరే ఇప్పుడు ఆ విధంగా పరిస్థితులు ఉండకుండా లేవు, వేరుగా ఉన్నాయంటే అది వేరు. కానీ ఇప్పుడు నాకు సోనియా గాంధీ గారితో కానీ, రాహుల్ గాంధీ గారితో కానీ, మన్మోహన్ సింగ్ గారితో కానీ నాకుంటే సంబంధాలు నాకున్నాయి. నేను ఢిల్లీలో అంతకాలం ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఆఫర్ చేశారు? లేదు. నన్ను ఒకసారి రాష్ట్ర రాజకీయాల గురించి అడిగారు, ఏం జరుగుతుంది అని. నేను అన్నాను, క్రికెట్ ఆడేటప్పుడు ఓ టీం ఉంటుంది, టీంలో 11 మంది ఉంటారు. ఆ టీంలో లేకుండా ఉండేవాళ్ళు బయట కూర్చొని మ్యాచ్ చూడవచ్చు. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది టీమ్. బయట ఉన్నప్పుడు బౌలింగ్ ఎవరో చేస్తుంటే ఈ పక్కన కూర్చునేవాడు బ్యాట్ పెట్టుకొని తిప్పితే ఇప్పుడు పిచ్చోడు అనుకుంటారు. కనుక నాకు బ్యాటింగ్ వచ్చు, సెంచరీ కొట్టగలుగుతాను. కానీ కేవలం దాని కొరకే ఏదంటే అది చేయడానికి నా నేచర్ పర్మిట్ చేయదు. ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా నేను అనుకోను. ఐఎమ్ ఎ గుడ్ ప్లేయర్, గుడ్ బ్యాట్స్మెన్, ఐ కెన్ లీడ్ ది టీమ్, బట్ దట్ ఈస్ నాట్ ది ఓన్లీ ఆబ్జెక్టివ్. ఇప్పుడు మై పాలిటిక్స్ ఈజ్ నాట్, నేను ఎక్కడ ఏమి ఉన్నా, పదవిలో ఉన్నా లేకపోయినా, ఐ కెన్ కాంట్రిబ్యూట్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ. దట్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్. పదవి ఉంటే దాన్ని నేను చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీగా చేయాలంటే మేబీ వీ కెన్ డూ బెటర్ వే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.